బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పటాచేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఉదయం నుంచి పటాన్చేరు పట్టణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పటాన్చేరు చేరుకున్న 40 మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సోదరుడి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో అయితే ఈడీ దాడులు నిర్వహించడం సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం చూడొచ్చు అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి దాడుల మీద అంటే గతంలో జరిగిన మైన్స్ వ్యవహారం ఏమైతే ఉందో ఆ మైన్స్ వ్యవహారంలో జరిగిన అవకతవకల నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. దీంట్లో ప్రధానంగా అంటే గత ప్రభుత్వ గవర్నమెంట్ హయాంలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించిన వ్యవహారంలో వచ్చిన లీడ్స్ మీద ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతుంటో తెలుస్తా ఉంది. దీని మీద ఉదయం దాదాపుగా 5 గంటల నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీళ్ళకు దొరికిన లీడ్స్ ఏంటి, తర్వాత దీంట్లో ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న దాని మీద మనకి ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సింది. మొత్తం మీద ఈ కేసులో దొరికిన ఎవిడెన్స్ ఏమైతే ఉందో మనీ సంబంధించిన వ్యవహారంలోనూ, తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా ఇప్పటికే కొంత సమాచారం తెలుస్తా ఉంది. దీంట్లో పటాన్చెరువులో ఈ మహిపాల్ రెడ్డికి సంబంధించి ఎప్పుడైతే దాడులు జరిగాయో ఇదంతా కూడా టార్గెట్ అక్కడ ఒక్కసారిగా కలకలం చేస్తా ఉంది. గురువారం అంటే తెల్లవారుజాము నుంచి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాకు సంబంధించి, అలాగే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అలాగనే దీనికి సంబంధించి ప్రధానంగా ఇద్దరు సోదరులు అన్నదమ్ములు ఇద్దరు సంబంధించి ప్రధానంగా చూస్తే మైనింగ్ వ్యాపారం, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికి సంబంధించిన వ్యవహారంలోనే ఇవన్నీ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ఇటీవల కాలంలో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం కూడా విషయం మనకు తెలుసు కాబట్టి దాంట్లో ఈ వ్యవహారం కూడా అనేకమైన అనుమానాస్పదమైన వ్యవహారాలు బయటకు వచ్చినాయి. ఆ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సేకరించిన ఈడీ అధికారులు అన్నదమ్ముల ఇద్దరి మీద కూడా తెలుస్తుంది ఇద్దరి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు కొనసాగిస్తా ఉంది. ఈ తనిఖీల్లో మరి ఎలాంటి విషయాలు బయటపడ్డాయి, అన్నదమ్ములకు సంబంధించిన మైనింగ్ వ్యవహారం నుండి ఎక్కువగా ఈ మనీ లాండరింగ్ జరిగిందన్న విషయంలో వచ్చిన లీడ్స్ ప్రకారం తనిఖీలు చేస్తూ తెలుస్తా ఉంది. దీని మీద మరి కాసేపు మనకు పూర్తి సమాధానం అవకాశం ఉంటుందని సుజాత. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.